డబ్బు, సమయం, శక్తి మనిషికి అన్నీ ఒకేసారి ఎందుకుండవు? ఎలా ఒకేసారి సంపాదించాలి? దీని సమాధానం వీడియోలో చూద్దాం. గోవింద్ ఎంటెక్ పూర్తి అయిన రోజు అది. హరి బాధతో వీడ్కోలు చెబుతున్నాడు. కానీ ఆ బాధ ఎంతో కాలం లేదు. కొన్ని రోజులు గడిచాయి. గోవింద్ కాల్ చేసి ఆనందంగా దామోదర్ అన్న రెఫరెన్స్ ఇచ్చి జాబ్ ఇప్పించాడని, అన్న ఇంట్లోనే ఉండమన్నాడని, హరిని కూడా తీసుకువచ్చేయమన్నాడని చెప్పాడు. దామోదర్ గోవింద్ హరిలను సాదరంగా ఇంట్లోనికి ఆహ్వానించి ఖాళీగా ఉన్న గదిని వారికి ఇచ్చాడు. హరి కూడా రోజు కాలేజ్ అయ్యాక దామోదర్ పిల్లల్ని చదివించేవాడు. గోవింద్, హరి కలిసి దామోదర్ భార్యకు వంటలో సాయం చేసేవారు. అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తూ వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన విషయాలని పంచుకునేవారు. హరికి సబ్జెక్ట్స్లో డౌట్స్ వస్తే ఎప్పటికప్పుడు గోవింద్ క్లియర్ చేసేవాడు. అలాగే సమయం ఉన్నప్పుడల్లా దామోదర్ కూడా అందరికీ కెరియర్ గైడెన్స్, అప్స్కిల్లింగ్, తన ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసేవాడు. ఒకరోజు వదిన బాధను గమనించిన గోవింద్ దామోదర్కి కాల్ చేసి, అన్న, యానివర్సరీ డిన్నర్కి వెళ్తా అన్నావు, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యావా అని అడిగాడు. దామోదర్ తాను ఇప్పుడు రాలేనని, రేపు బాస్ వస్తున్నారని, ప్రజెంటేషన్ రెడీ చేయాలని, ఒకప్పుడు మనీ ఉండేది కాదు, ఇప్పుడు టైం లేదు, ఈ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసేసరికి ఎనర్జీ ఉండదు, లైఫ్లో ఇంపార్టెంట్వి కూడా మిస్ అవుతున్నాను అని బాధపడ్డాడు. వెంటనే గోవింద్, మేము నీలా సఫర్ అవ్వకూడదని హరి నీకు పెద్దగా తెలియకపోయినా ఇద్దరిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, నాకు రెఫరెన్స్ ఇచ్చి టీంలోకి తీసుకున్నావు, ఇలాంటి సమయంలో అయినా తనకు సహాయం చేసే అవకాశం ఇవ్వమని, తాను హరి కలిసి ప్రజెంటేషన్ చేస్తామని, వాళ్ళ డైలీ కాన్వర్జేషన్స్ వల్ల ప్రజెంటేషన్ మీద కొంత అవగాహన ఉంది, గైడెన్స్ ఇచ్చి డిన్నర్కి వెళ్ళమని చెప్పాడు. భర్త రాక గురించి తెలియని ప్రియ సడన్గా భర్తని చూసి సంబరాశ్చర్యాల్లో మునిగిపోయింది. గోవింద్, హరి ప్రజెంటేషన్ స్టార్ట్ చేశారు. దామోదర్ ప్రియాని తీసుకుని క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాడు. ప్రజెంటేషన్ చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సమయం ఉన్నప్పుడు కొన్ని తనకి తెలియని అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోవాలని అర్థం చేసుకున్నాడు. బాస్ ప్రశంసలు అందుకున్నాడు. వాళ్ళందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ వాళ్ళ జీవితాలకు మించి జీవించసాగారు.